జై భారత్ జయశ్యాములు తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులరా, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని కులాలుగా మతాలుగా విడగొట్టి ఈ దేశంలో ఒక అస్థిరతను సృష్టిస్తున్నటువంటి సమయాన్న ఇది కాదు, భారతదేశానికి ఒకే దేశము, ఒకే చట్టము, ఒకే న్యాయము ఉండాలి. ఈ దేశం స్వతంత్రం సాధించటంలో గొప్ప కాదు, ఈ దేశాన్ని ఒక గొప్ప భవిష్యత్తు గల దేశంగా తీర్చిదిద్దుకుని ఇక్కడ ఒక మంచి నవభారత నిర్మాణాన్ని చెయ్యాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిగా పనిచేస్తున్నటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కాంగ్రెస్ పార్టీ చేసే విభజించు రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, పాలించే రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ వ్యతిరేకించి వారు బయటకు వచ్చి 1952లో జనసంఘ పార్టీని స్థాపించటం, వారి యొక్క ఏదైతే కాశ్మీర్కి ఇచ్చిన ప్రత్యేక ప్రతిపత్తులు ఇవన్నిటిని కూడా రద్దు చేయాలని పోరాటం చేయటం, ఈ దేశం కోసం వాళ్ళు ప్రాణార్పణ చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎక్కువ మనిషి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. వారు ఏదైతే ఆనాడు జనసంఘ పార్టీని స్థాపించారో, ఈ దేశంలో ఒక జాతీయ పార్టీ ఉండాలి, జాతీయ భావాలు కలిగినటువంటి నాయకులు ఉండాలి, ఈ దేశాన్ని ఈ దేశాన్ని మంచి ప్రపంచంలోనే ఒక గొప్ప శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దటానికి కావలసినటువంటి నాయకత్వం కావాలి, ఇక్కడ అటువంటి రాజకీయ పార్టీ కావాలని వారు ఆలోచించి 1952లో వారు జనసంఘ్ అనే పార్టీని స్థాపించడం జరిగింది. దాంట్లో అద్వానీ గారు, వాజ్పేయి గారు, బైరాను షెకావత్ గారు ఇలాగ అనేక మంది నాయకులు జనసంఘ్లో ప్రవేశించి ఆ పార్టీలో పనిచేస్తూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క అనంతరం ఆ పార్టీని వారి యొక్క బలిదానము తర్వాత ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళటం గురించి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వీళ్ళందరూ కూడా పనిచేసి భారతదేశంలో 1977లో కాంగ్రెస్ వ్యతిరేక ఒక ప్రజాస్వామ్య కూటమిగా ఏర్పడి శ్యామ్ ప్రసాద్ మొరార్జీ దేశాయ్ గారి యొక్క నాయకత్వంలో ఆ రోజున ప్రధానమంత్రిగా చేసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, 2 సంవత్సరాలకి ప్రభుత్వం పడిపోవటం, ఆ తర్వాత మళ్ళీ ఎవరికాళ్ళు విడిపోవటం, 1980లో భారతీయ జనతా పార్టీని జనసంఘ్ అనేటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీని స్థాపించటం, ఆ పార్టీ స్థాపించినప్పుడు దానికి అటల్ బిహారీ వాజ్పేయి గారు అధ్యక్షులుగా ఉండి పార్టీని నడిపించుకుంటూ 1984లో 2 సీట్లకి పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ అంచెంచెలుగా ఎదుగుతూ 1996 నుంచి 13 రోజులు, 13 నెలలు, 5 సంవత్సరాలు, ఇలాగా 6 సంవత్సరాలు ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఒక ప్రజాస్వామ్య కూటమికి నాయకత్వం వహిస్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మహోన్నతమైనటువంటి నేత అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రధానమంత్రి అయిన తర్వాత అంతకు ముందు ఈ దేశం ఎలాగుండేది, వారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశం ఎలాగున్నదో పరిశీలించినట్లయితే ఈ దేశంలో ఆనాడు 45% మంది పేదరికంలో మగ్గిపోతూ ఉన్నారు. దేశంలో ఎక్కడ సరైనటువంటి రహదారులు లేవు. స్వర్ణ చతుర్భుజ అనే పథకాన్ని పెట్టి 5 ముఖ్య పట్టణాలని కలుపుకుంటూ దేశంలో 4 లైన్లు 6 లైన్లు రోడ్ల నిర్మాణం 3 సంవత్సరాల్లో పూర్తి చేసినటువంటి ఘనత ఎవరైనా ఉంది అంటే అది వాజ్పేయి గారికి మాత్రమే. గ్రామాలు అనుసంధానము, గ్రామం టు గ్రామం అనుసంధానం కావాలని గ్రామీణ సడక్ రోడ్లు కానివ్వండి,
అదే రకంగా ప్రతి సామాన్యుడు కూడా ప్రతి పల్లెల్లో కూడా పిల్లవాళ్ళు చదువుకోవాలనేటువంటి సర్వశిక్షాభియానం కానివ్వండి, ఇలాగ చెప్పుకుంటూ పోతే వారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు పేదరికం నుంచి నిర్మూలన కావాలని అంత్యోదయ అన్న యోజన పథకం కానివ్వండి, అన్నపూర్ణ పథకం కానివ్వండి, ఇలాగ లెక్కలేసుకుంటూ అనేకమైనటువంటి ఇందిరా ఆవాస్ యోజన ఇళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా 6 సంవత్సరాల్లో ప్రజలకు అందించి పేదరికాన్ని 15% తగ్గించినటువంటి ఘనత వారిది. ఆ రకంగా తగ్గించి 6 సంవత్సరాల్లో ఈ దేశాన్ని ప్రపంచంలో ఒక గౌరవమైన స్థానంలో నిలబెట్టడం, మన దేశ రక్షణ కోసం అణుపరీక్షలు చేయటంలో కానివ్వండి, అదే రకంగా ఈ దేశం యొక్క రక్షణ విషయాల్లో రాజీ లేకుండా ముందుకెళ్ళటం, అలాగే కార్గిల్ యుద్ధం, పాకిస్తాన్కి మనకు ఉన్నటువంటి కార్గిల్ యుద్ధం ఏదైతే ఉందో అందులో విజయం సాధించడంలో కానివ్వండి, అలాగే ప్రజలకి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితి కనీసం ఒక టెలిఫోన్ కావాలన్నా, ఒక గ్యాస్ కనెక్షన్ కావాలన్నా ఎంపీలకి ఎమ్మెల్యేలకి తప్ప సామాన్యుడికి అందుబాటులో లేనటువంటి స్థితి నుండి అడిగిన ప్రతి ఒక్కడికి గ్యాస్ కనెక్షన్ అందుబాటులోకి ఫోన్ కనెక్షన్ తీసుకొచ్చి కమ్యూనికేషన్ వ్యవస్థని అన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఈ దేశంలో ఈ రోజున టెక్నాలజీ ఎంతో ఎత్తుకు పెరిగింది అంటే కారణం వారు. అటువంటి మహానేత అటల్ బిహారీ వాజ్పేయిజీ, భారత రత్న గ్రహీత, ఈ భారతమాత యొక్క ముద్దుబిడ్డ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయిజీ 101వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఈ భూమి ఉన్నంత వరకు వారు ఈ యొక్క ప్రజలు భారతీయ యొక్క హృదయాల్లో వారు స్థిరస్థాయిగా ఉండటానికి కావలసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి సేవలు అందించినటువంటి మహోన్నతమైనటువంటి నేత వాజ్పేయిజీ. వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, వారు ఈ దేశంలో మళ్ళా పుట్టాలి, మళ్ళా నాయకుడిగా ఎదగాలనేటువంటిది ఆ పరమేశ్వరుని కోరుతున్నాను. అటువంటి మహనీయుడు యొక్క చరిత్రని మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయనకి తోడుగా రథసారథి అయినటువంటి అద్వానీజీ, వీళ్ళిద్దరూ వాళ్ళ జీవితాల్ని త్యాగం చేసి ఈ దేశానికి సేవలు అందించి వాళ్ళ జీవిత ఆశయాలని ఆనాడు శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆశయాలు నెరవేర్చుకుంటూ ఇంకా నెరవేరనటువంటి వారి ఆశయాలన్నింటినీ కూడా నెరవేర్చడానికి కావలసినటువంటి శిశుగణాన్ని తయారు చేసుకుని ఈనాడు ప్రపంచాన్ని శాసించే స్థితికి తీసుకెళ్ళినటువంటి నాయకులు వారిద్దరూ. వారి పెంచి పోషించినటువంటి శిశుగణం నరేంద్ర మోదీజీ, అమిత్ షా గారు కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, యోగి ఆదిత్యనాథ్ గారండి, వీళ్ళందరూ కూడా వారి శిష్యులు. ఆ శిశు బృందం ఏదైతే ఉన్నదో ఈనాడు వారందరూ కూడా ఈనాడు ఈ దేశం కోసం, ఈ దేశ సార్వభౌమత్వం గురించి, సార్వభౌమాధికారం గురించి ఏదైతే 370 ఆర్టికల్ రద్దు కానివ్వండి, ఉమ్మడి సివిల్ కోడ్ కానివ్వండి, ఇలాగ అనేక రకాల విషయాల్లో వారి ఆశయాలు నెరవేర్చుకుంటూ ఈ దేశాన్ని ఈ రోజున ప్రపంచంలో అగ్రస్థానాన్ని నిలబెడుతున్నటువంటి ఆ టీం అందరూ కూడా ఈనాడు ఈ వాజ్పేయిజీకి ఘన నివాళులు అర్పిస్తున్నారు ఆ రూపంలో. కాబట్టి మిత్రులారా, వాజ్పేయి లాంటి నాయకుడు, వారు తయారు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా, ఈ మహనీయులందరూ ఆ మహనీయుడికి వారి ఆశయాలు నెరవేర్చటమే ఘనమైన నివాళి. కాబట్టి
ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి 101వ పుట్టినరోజు సందర్భంగా మనమందరము కూడా వారికి నివాళులు అర్పిస్తూ ఈ భూమి ఉన్నంత వరకు భారత ప్రజలందరూ కూడా వారికి రుణపడి ఉంటారు. వారి అందరి గుండెల్లోని గొప్ప వ్యక్తిగానే కీర్తించబడతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి వారికి మరీ ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.